క్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్ కేరాఫ్గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం ధీటుగా అధునాతన సేవలు అందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుంటుందని ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సలరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతూ నెల్లూరు అపోలోకి వచ్చారు. పూర్తి స్థాయిలో పరీక్షించగా గుండెలో ఉండే కవాటం మూసుకొని ఉండడాన్ని గుర్తించామని అన్నారు. 30% రిస్క్తో కూడిన ఆపరేషన్ కావడంతో సరికొత్త విధానం చేశామన్నారు. కుట్లు ఉండవు, రక్తం పల్స్ బలహీనపడే మాత్రలు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇండియాలో కేవలం మహానగరాల్లో మాత్రమే ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయని, దీని పట్ల ప్రజలకు అవగాహన అవసరమని అన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ఎమర్జెన్సీ మరియు ఐసీయూ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విజ్ఞాచరణ్, డాక్టర్ మధు, కార్డియాలజిస్టు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 2021లో డాక్టర్ భక్తవత్సలరెడ్డి గారి టీము ఫస్ట్ కేస్ ఆఫ్ ట్యావర్ సక్సెస్ఫుల్గా చేశారు. పేషెంట్ బాగా ఉంది. ఏ పేషెంట్స్కి ట్యావర్ ఇంపార్టెంట్ అంటే ఒక 5-6 గంటలు చేసే ఆపరేషను కేవలం సెడేషన్లోనే నార్మల్గా చేసి వెంటనే పంపించేట్టు. మెయిన్గా ఈ సర్జరీకి కావాల్సింది అనస్థిస్టు, బ్యాకప్ సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు, భక్తవత్సలరెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం గారు, అదే మెయిన్ ఐసీయూ బ్యాకప్ డాక్టర్ శ్రీనివాస్ గారి టీం సక్సెస్ఫుల్గా చేసి రెండో కేసులు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1 వీక్ అయింది. ఈరోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అవుతున్నాము. మెయిన్గా ఈ ట్యావర్ లిమిటేషన్స్ ఏంటి అంటే, ఒకటి కాస్టు, ఈ ప్రొసీజర్ ఎంత క్లిష్టమైంది, ఎవరికి ఫిట్ అవుతుందో డాక్టర్ భక్తవత్సలరెడ్డి గారు మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపు నుంచి మీ కార్డియాక్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ కేసు గురించి మీరు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా పేషెంట్ మా దగ్గరికి 15 రోజుల నుంచి ఆయాసము, ఛాతీలో నొప్పి, దగ్గు అనే కంప్లైంట్స్తో వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు యాక్చువల్గా సింగరాయకొండ నుంచి ఒంగోలులో వివిధ హాస్పిటల్స్లో చూపించుకొని మన దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ 80%, గుండె పంపింగ్ 30%, హార్ట్ రేటు 130, కిడ్నీ పరీక్షల్లో క్రియాటినిన్ 2.3. ఈ పరిస్థితుల్లో వచ్చారు. ఇమీడియట్గా ఆక్సిజన్ అవన్నీ మనం సెటిల్ చేసి పరీక్ష చేసి చూడగా గుండెకెళ్ళే కవాటం, అయోర్టిక్ వాల్వ్ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. మామూలుగా 5 సెంటీమీటర్ల స్క్వేర్ ఉండాల్సింది 0.7కి వచ్చేసి గుండెకి హార్ట్ అటాక్ మాదిరి వచ్చి హార్ట్ వీక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి దాంతో శరీరం అంతా కూడా వీక్ అయిపోయిన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. ముందు స్టెబిలైజ్ చేశాక ఆయనకున్న ఆప్షన్స్, ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం. కానీ ఆయనకున్న పరిస్థితికి సిటీ సర్జన్స్ అందరి ఒపీనియన్ ప్రకారం దాదాపుగా 20-30% రిస్క్ అనేది ఉంటుంది చేసేటప్పుడు. ప్లస్ ఆయన తట్టుకోవాలి, పెద్ద కోతని తట్టుకోవాలి. కాబట్టి ఈ ఆప్షన్ గురించి పేషెంట్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఓకే అని చెప్పాక ఈ ప్రొసీజర్ని ఎలా చేస్తామంటే, ముందు మనం సిటీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత వాల్వ్ను తెప్పించి కాలు ద్వారా వాల్వ్ని గుండె లోపలికి ఎక్కించి రెడీ పెట్టుకొని కృత్రిమంగా గుండెని పేస్ మేకర్ ద్వారా కృత్రిమంగా 4-5 సెకండ్ల పాటు ఆపుతాం. ఎందుకంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటూ ఉండే గుండెలో మనం పెట్టేటప్పుడు అది కదిలిపోతుంది. కాబట్టి కృత్రిమంగా 4 సెకండ్ల నుంచి 5 సెకండ్లు చాలు. అది పెట్టి వాల్వ్ని కరెక్ట్ ప్లేస్ చేసి మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. ఆ స్టెప్పే దీంట్లో అత్యంత క్లిష్టమైన స్టెప్. అది చేయడానికి మనకు సిటీ అనస్థిస్ట్ గారి హెల్ప్ ఉండాలి, ఇంటెన్సివిస్ట్ గారి హెల్ప్ ఉండాలి, 3-4 కార్డియాలజిస్ట్ ఒక్కో స్టెప్ చేస్తుండాలి. అంటే ఒకరు పేస్ మేకర్ చేయాలి, ఒకరు వాల్వ్ ఇంప్లాంట్ చేయాలి, ఒకరు సపటే ఇండివిజువల్ ఒక మనిషితో అయ్యేది కాదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. అదృష్టం ఏంటంటే ఈ పేషెంట్కి పెట్టంగానే బాగైపోయింది, కిడ్నీ నార్మల్ అయిపోయింది, ఆయాసం తగ్గిపోయింది, నడుస్తున్నాడు. అంటే దాని యొక్క ఓన్లీ థింగ్ దీంతో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కు సూట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 2 కాస్ట్.
దాదాపుగా 20 లక్షల వరకు ఈ వాల్వ్ ఖరీదు ఉంటుంది. ఫ్యూచర్లో తగ్గుతుందేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఇప్పుడిప్పుడే టెక్నాలజీలో డెవలప్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం వాడినది హైడ్రా అనే అతి లేటెస్ట్ వాల్వ్. ఈ హైడ్రా కంపెనీది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్. మామూలుగా వాల్వ్స్ బెలూన్ పెట్టి బెలూన్ తోటి మనం దాన్ని పెద్దది చేస్తాము. ఈ హైడ్రా అనేది సెల్ఫ్ అక్కడ పెట్టి అక్కడ వదిలేసామంటే అదే బెలూన్ లాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో పేషెంట్కి చాలా ఈజీ. ఒక్క చిన్న ఎకోస్ప్రిన్ అనే మాత్ర 75 మిల్లీగ్రాములు మాత్ర వేసుకుంటే లైఫ్ లాంగ్ మాత్రం అది ఒక్కటి వేసుకుంటే చాలు. దే కెన్ లివ్ దేర్ నార్మల్ లైఫ్. అసలు మనకి ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ తెలియదు. సో ఈ ప్రొసీజర్స్ మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు పేషెంట్ అటెండెంట్స్తోనూ పేషెంట్స్తోనూ అడ్మినిస్ట్రేషన్ అంటే వాల్వులు ప్రొక్రూట్మెంట్ చేయడం కానీ మాకు ఇంత టీమును సపోర్ట్ చేసి ఇంతమంది దాదాపుగా 15 మంది కష్టపడి ఆ పేషెంట్ని సర్వైవల్ చేసి బాగుపడి ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా ఈ ఫెసిలిటీసు చెన్నైకో బెంగళూరుకో లేకపోతే బాంబేకో పోవాల్సిన అవసరం లేకుండా హై ఎండ్ ప్రొసీజర్స్ ఇలాంటివి మన నెల్లూరులోనే జరుగుతున్నాయి అనేది మన ప్రజలకు అవగాహన కల్పించి ఫెసిలిటీస్. So they had told us to approach to Apollo Hospital where Dr. Bhatta Vatsal Reddy sir was taking this case. He had explained us so much in detailed way that we were very much impressed that he could come out of this treatment. The treatment was basically new advanced one like TRVA. So it was we were not ready for the treatment because we didn't know about that. But Dr. Bhatta Vatsal Reddy has told us about the procedure, and after pre-treatment and post-treatment, my father has been very much active than before. All the doctors and nurses in the hospital had always మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.